హాయ్! నేను మీ అర్చన. వెల్కమ్ టు అర్చన వ్లాగ్స్. ఈరోజు నేను మా దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వ్లాగ్‌లో చూపెడతానమాట. చాలా లేట్ అయిపోయింది నా దివాళీ వ్లాగ్. అంటే ఈరోజు ఏం చేసినాము అంటే దివాళీ రోజు ఏం చేసినాము అనేసి. సో, ఈవినింగ్ కాగానే మొత్తం అన్ని దీపాలన్నీ వెలిగించినానమాట. చాలా ఎక్కడంటే ఫుల్ దీపాలన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టేసినానమాట నేను. మంచిగా ఇంట్లో కాకుండా బయట అన్ని ఇట్లా బాల్కనీలో దీపాలు పెట్టగానే వచ్చే కళ ఎంత బావుందో. అబ్బా! అసలు దీపాలు పెడితేనే ఎంత అందం వచ్చేసిందో ఇంటికి. ఇంకా ఆ సాయంత్రమే ఇంకా దీపాలు పెట్టే ముందే ముగ్గేసుకున్నా అనమాట. కానీ కలర్స్ ఏసుకోలేదు. ఓన్లీ పసుపు, కుంకుమతోనే ఏసుకున్నా. కానీ పసుపు, కుంకుమ పడితే చాలు ముగ్గులో దాని కలే వేర నిజంగా అంటే. సో, మంచిగా ఇది మామూలుగా లైట్స్ పెట్టుకున్నామనమాట. ఇదనమాట. ఇంకా మేము బొమ్మలు పెట్టుకున్నామనమాట. బొమ్మలు అంటే మేము మా దగ్గర హైదరాబాదు అని కాదు గానీ, మేము పెట్టుకుంటామనమాట. వేరే వాళ్ళు వేరే స్టేట్ గానీ, వేరే వాళ్ళు వేరే టైంలో పెట్టుకుంటారు వేరే ఫెస్టివల్‌కి. మేమైతే దీపావళికి పెట్టుకుంటామనమాట. అసలు బొమ్మలు ఎందుకు పెట్టుకున్నా అంటే ఏంటంటే మన లక్ష్మీదేవికి స్పెషల్‌గా తనకొక ఇల్లులాగా అనమాట. అందులోనే పెట్టి మేము ఆ 3 డేస్ తను అందులో వచ్చి ఉంటది. ప్లస్ అందులో ఉండి తనకి మంచిగా అందులోనే పూజ చేస్తామనమాట మేము. ఇంకా సింపుల్ పూజ అండి. అంత పెద్ద పూజ కాదు. నార్మల్‌గా లక్ష్మీ గణపతికి పూజ చేసుకున్నాము. ఇంకా ఫస్ట్ మేము క్రాకర్స్ ఆ బొమ్మరిల్లు ముందే కాలుస్తామనమాట. ఫస్ట్ మాది క్రాకర్స్ అనమాట. దాని తర్వాతనే బయటికెళ్ళి ఇంకా పటాకులన్నీ కాల్చుకుంటామనమాట. ఆ రోజు జస్ట్ ఒక చిన్న రీల్ చేసిండే. సో, అదొక చిన్న క్లిప్ యాడ్ చేసినాను. ఇంకా ఏంటంటే బొమ్మరిల్లు. అసలు బొమ్మరిల్లు ఎందుకు పెడతారు అనంటే మన కల్చర్‌ని చూపెడతదనమాట. ఇంకనేమో మన ట్రెడిషన్ ఏంటి, మన ఏంది అందులో అది బొమ్మల రూపంలో మనకి తెలియచేస్తదనమాట. సో, మన మైథాలజీ గానీ, దేవుళ్ళు గానీ, కింగ్స్ ఏ బొమ్మలన్నా పెట్టుకోవచ్చనమాట. ఏంటంటే పాతకాలంలో మనలాగా చదువుకునే వాళ్ళు లేకుండే అనమాట. వాళ్ళు స్టడీస్ ఏం చదవకపోతుండే. ఇంకనేమో మనలాగా ఈ ప్రెజెంట్ గూగుల్ ఇవన్నీ లేవు కనుక్కోనింకే. సో, మన ట్రెడిషన్ నెక్స్ట్ జనరేషన్‌కి ఎట్లా ఫాలో అయితది అనేది ఇందులో బొమ్మల రూపంగా ఒక స్టోరీ టెల్లింగ్ అనమాట. అదనమాట బొమ్మలు పెట్టేది మెయిన్ అది. ఇంకనేమో అవి ఉన్నాయి కదా! కుండలు ఉన్నాయి కదా! దాన్ని దొంతులు అంటామనమాట. యాక్చువల్‌గా ఏందంటే పాతకాలంలో ఏంది మన స్టోరేజ్ ఎలా చేస్తామో కుండలలో చేసుకుంటుండే అనమాట. సో, ఇప్పుడు ఈ దేవుడికి కూడా ఈ కుండలల్లో మనము అన్నీ పెడతామనమాట. బియ్యము, గోధుమలు, పప్పులు అన్నీ పెట్టి పూజ చేస్తామంట. అవి కూడా ఒక లక్ష్మీ స్వరూపం అనమాట. మన ఫుడ్ తినేదంతా. అట్లా పూజ చేస్తామనమాట. ఇంకా లక్ష్మీదేవి, వినాయకుడికైతే పూజ చేసుకొని దీపాలన్నీ పెట్టుకొని దేవుడు ఆ 3 డేస్ మా ఇంట్లో బొమ్మరింట్లోనే ఉంటారనమాట. ఇంకా తనకు కావాల్సిన దేవుడికి కావాల్సినవి అన్నీ పెట్టేసి అంతా అయిపోయినాక మంచిగా బయటికెళ్ళేసి ఇంకా మేమందరం వెళ్ళి క్రాకర్స్ పటాకులు కాల్చుకున్నామనమాట. సో, మీకు మామూలుగా తెలుసు కదా! దీన్ని భూచక్కర అంటారు. మీరేమంటారో తెలీదు గానీ మేమైతే భూచక్కరు. తాళ్ళు మా అబ్బాయి పట్టుకున్నాడు కదా! తాళ్ళనమాట. దాని తర్వాత ఇవన్నీ భూచక్రాలనమాట. అప్పుడు మేము విష్ణు చక్రాలు కూడా తెచ్చుకుంటుండే. ఇదేమో నెమలి అన్నారంట. ఎంత బావుంది కదా! నెమలి పికాక్‌ది. వీటినేమో మేము అనార్ అంటామనమాట. అనార్లు. నార్మల్‌గా ఫ్లవర్ పాట్స్ అంటారు కదా! దాన్ని అనార్ అంటాం. మా వాడుక భాషలో అనమాట. ఇవన్నీ మంచిగా కానీ నాకు బాంబ్స్ కంటే ఇవే ఇష్టం. మంచిగా కాల్చుకుంటామనమాట. మా అబ్బాయికైతే మంచి బాంబ్స్, రాకెట్స్ ఇష్టం అనమాట. ఇంకా ఇది షాట్స్ అనమాట. 12 షాట్స్ అనుకుంటా. 12 షాట్స్ మంచిగా కాల్చిండ్రు. ఇంకా రాకెట్స్ కూడా బాగుండే అనమాట. కానీ ఇదేంటి క్రాకర్స్ కాల్చి మంచిగా అనిపించింది. ఇంకా ఏంటంటే ఫెస్టివల్‌కి వెళ్ళి మా ఫ్రెండ్స్ వచ్చినారు. మా ఫ్రెండ్స్ వచ్చి మేమందరం కలిసి పటాకులన్నీ కాల్చుకున్నాం. మంచిగా క్రాకర్స్ కాల్చుకొని మేము దివాళీ ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. నా వ్లాగ్ నచ్చిందైతే ప్లీజ్ కమెంట్ చేసి లైక్ చేయండి. బాయ్.